నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. నేను సాయి. ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంబంధించి కూడా ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం. ఇతని బలబలాలేంటి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు, అలాగే నాయకులు ఏమంటున్నారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎంత స్థాయిలో అభివృద్ధి జరిగింది, అక్కడ ఉన్నటువంటి లొసుగులు ఏంటి, అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లంపల్లి నియోజకవర్గం 2023లో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా బెల్లంపల్లి నియోజకవర్గం నిలిచింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మొత్తంగా కూడా బెల్లంపల్లి నియోజకవర్గం అనేది పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అయితే ఎవరున్నారో ఆ సంబంధించి కూడా ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆమె ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడిందని సంబంధించినటువంటి వార్తలు కూడా మొత్తం కూడా మారుమోగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి కూడా అప్పుడు ఆ జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా దుర్గం చిన్నయ్య ఆయన పైన ఈ గడ్డం వినోద్ కుమార్ గెలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి ప్రధానంగా హామీ ఇచ్చాడు. ఎందుకంటే ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించి కూడా, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి కూడా మొత్తం మీద చూసుకున్నట్టయితే కొంచెం మహారాష్ట్రకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, అలాగే కొంచెం అక్కడ ఎక్కువ పత్తి అలాగే జొన్న సంబంధించినటువంటి పండించేటువంటి ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి సాయిల్ ప్రకారంగా కూడా చూసుకున్నట్టయితే వ్యవసాయానికి మొగ్గు చూపేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికులు కూడా దాని మీద వ్యవసాయం మీదే ఆధారపడేటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇదే అంశానికి సంబంధించి కూడా యువత ఎప్పుడు కూడా ముందుకు సాగాలి, అలాగే దీనికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆలోచనతో కూడా ఈయన ప్రధానంగా గడ్డం వినోద్ సంబంధించి వారు ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఈయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా అక్కడ దుర్గం చిన్నయ్య పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండడం వల్ల గడ్డం వినోద్కు ఆ అవకాశం అనేది వచ్చింది, ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. దాని ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ టైంలో ఆ సందర్భాన్ని చూసుకొని కూడా గడ్డం వినోద్కి అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. సో ఇందులో భాగంగానే ఆయన ప్రధానంగా కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఏదైనా ఉంది అంటే మొదటగా చెప్పుకోవాల్సింది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఆదిలాబాద్ నియోజకవర్గం, అంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు, పంటలపైన ఆధారపడి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో వ్యవసాయం మీదనే ఆధారపడకుండా ఉద్యోగం చేసి వారు ఉన్నత భవిష్యత్తుకు వెళ్ళాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆ మాట ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందని అనుకుంటే మొదటగా యువతకు ఇచ్చినటువంటి హామీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దీనికి సంబంధించి కూడా ప్రజలు దీని మీద స్పందించారు. అలాగే వారి మాటలోనే ఇప్పుడు విందాం. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా కళ బుగ్గ దేవాలయంకు రోడ్డు వేయించడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇందిరా మిల్లులు ఇప్పించడం జరిగింది. దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు కొద్దిగా విద్య మీద దృష్టి పెట్టి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేయడము, వైద్యం మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ను నైపుణ్యం పెంచడము, ఇలాంటి కొద్దిగా దృష్టి పెట్టాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చాలామంది పల్లెటూరు నుండి వస్తున్నారు, విలేజ్ల నుండి వస్తున్నారు, వాళ్ళకు బస్సు సౌకర్యం కూడా ఒకసారి కల్పించాలని మేము ఎమ్మెల్యే గారికి వినతికి చెప్తున్నాము. రైట్గా డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే 2023 ఎన్నికలకు ముందు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా బెల్లంపల్లి నియోజకవర్గం నిలిచింది. అలాంటి సెగ్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు గడ్డం వినోద్. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గడ్డం వినోద్ కుమార్ ఇక చిన్నయ్యపై 32,270 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఆయన పనిచేశారు, ఆ దిశగా కూడా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే వినోద్ అనేక హామీలు కూడా ఇచ్చారు. స్థానికేతరుడు అనే ట్యాగ్ను కూడా తొలగించుకునేందుకు తాను అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులోకి ఉంటానని కూడా చెప్పాడు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు. అయితే సొంత నిధులతో కూడా ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పేసి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలయ్యాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఇక్కడ, ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇక్కడ ఎమ్మెల్యే
గడ్డం వినోద్ గారు మర్చిపోయారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు సౌకర్యార్థం, యువకుల సౌకర్యార్థం ఇక్కడ సింగరేణి ఆధారిత పరిశ్రమను తమ సొంత పైసలతో ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఒక వాగ్దానం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బెల్లంపల్లి ఇంకైనా బస్తీలోని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటామని భార్యాభర్తలందరితోటి ప్రజలందరితోటి ఇక్కడ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. అలాగే ప్రజలకు మంచినీటి సమస్య తీర్చేందుకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే బెల్లంపల్లి నియోజకవర్గానికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాలగా మార్పు. చాలామంది విద్యార్థులు కూడా పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యార్థులకు కూడా అక్కడ నియోజకవర్గంలో చుట్టుపక్కల మండలాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా సరైన ఇంజనీరింగ్ కళాశాల లేదనే భావన ఇప్పటికీ ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల్లో ఇదొక ప్రధాన అంశంగా, ప్రధాన అస్త్రంగా కూడా ఆయన మార్చుకొని దీనికి సంబంధించి కూడా ఎన్నికల్లో ఆయన ఊరూరా తిరుగుతూ అలా నియోజకవర్గంలో కూడా తిరుగుతూ కూడా ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే బుగ్గ రాజేశ్వర ఆలయానికి సంబంధించి కూడా అక్కడ రోడ్డు సౌకర్యం. ఈ ఆలయం అనేది చాలా ఫేమస్ అయినటువంటి ఆలయం. అలాగే చాలామంది భక్తులు వస్తుంటారు. ప్రధానంగా అక్కడ చూసుకున్నట్టయితే రోడ్డు అనేది సరిగ్గా లేదు. దీనికి సంబంధించి కూడా ఆ ఆలయానికి సంబంధించి రాకపోకలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి పదే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆయనకు విన్నవించడం జరిగింది. అయితే ఈయన ఎన్నికల్లో దాన్ని కూడా ఒక అంశంగా మార్చుకొని హామీ ఇవ్వడం జరిగింది. మూడో అంశం చూసుకున్నట్టయితే ప్రజలకు మంచినీటి సమస్య తీర్చేందుకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బెల్లంపల్లి నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంబంధించినటువంటి మరిన్ని అంశాలు చూసుకున్నట్టయితే పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తానని చెప్పేసి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. అలాగే ప్రతి మండలంలోనూ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తామని కూడా అన్నారు. పట్టణంలోని అన్ని వార్డులో కూడా డ్రైనేజీ వ్యవస్థ మరీ దుర్భరంగా ఉందని చెప్పేసి తాను గెలిచిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కూడా ఆయన భరోసానిచ్చారు ఎన్నికల టైంలో. ఇక దాంతోపాటు బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చినట్టుగా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు కూడా మంచినీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తానని కూడా ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇందుకు అడా ప్రాజెక్ట్ నుండి కాకుండా గోదావరి నుంచి నీళ్లు అందించడానికి కృషి చేస్తానని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో సరైన వైద్య సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆయన ప్రజలకు వైద్య సదుపాయం కల్పిస్తామన్నట్టు కూడా చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నారో లేదో అనే విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు స్థానికులను అడిగి తెలుసుకుందాం. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. బెల్లంపల్లికి కూతవేటు దూరంలో ఉన్న 300 ఎకరాలు దాదాపుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అన్ని వసతులతో రెడీ అయింది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఎందుకు అక్కడ సంస్థలు వచ్చే విధంగా చూస్తలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు ఉన్న యువతకు ఎంతో ఉపయోగపడే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వెంటనే అక్కడి సంస్థలు వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు పట్టించుకొని చేయాలి. డెవలప్మెంట్కు ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గాన్ని దీనితోనైనా ఎంతో కొంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. అది ఎంతవరకు నిజమైందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో మనం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు ఒకసారి లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం సంబంధించి గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు మరియు అలాగే శంకుస్థాపనలు చేశారు. అలాగే ప్రజలకు మంచినీటి సమస్య కూడా పరిష్కారానికి కృషి చేశారు. అయితే 4 మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా ఆయన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే ఇచ్చినటువంటి 100% హామీల్లో దాదాపు కొన్ని మాత్రమే నెరవేరాయి, ఇంకా కొన్నింటి మాత్రం నెరవేర్చలేదు. అధికార పార్టీలో ఉండి కూడా ఆయన పట్టించుకోవడం లేదని చెప్పేసి స్థానికులకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గం అనేది కొంచెం అభివృద్ధి చెందినటువంటి ఒక నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గడిచినటువంటి గత బీఆర్ఎస్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య ఆయన చేసినటువంటి నిర్వాహకంగా కారణంగానే ఆయన ఓడిపోయినాడు. కానీ సంబంధించి కూడా అలాంటి వారు మాకొద్దు, కానీ ఈసారి మాత్రం గడ్డం వినోద్కి మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి అలాగే ఆయన బలంగా కూడా స్థానికేతరులు అయినప్పటికీ కూడా ఆయన ఒక అవకాశం ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలు చెప్పారు. దానికి సంబంధించి కూడా ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా
నెరవేరుస్తారనే నమ్మకంతో మేము గెలిపించాం. కానీ అనుకున్నంత స్థాయిలో గడిచినటువంటి 22 నెలలైనటువంటి పాలనలో కూడా ఇప్పటికీ అనుకున్నంత స్థాయిలో కాలేదని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. అయితే 4 మండల కేంద్రంలో జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా ఆయన భూమి పూజ చేశారు. యువతకు అలాగే పిల్లలకు ఏదైతే సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మండలంలోనే అక్కడ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కాలేజీలు ఏర్పాటు చేసి విద్యకు సంబంధించి పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. ఇక గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్నిటి మాత్రమే నెరవేర్చారు. అందులో భాగంగా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పరిధిలోని బుగ్గ రాజేశ్వర దేవాలయం రోడ్డు సౌకర్యం కల్పించారు. అన్ని మండల కేంద్రంలోని గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యాలు శంకుస్థాపన చేశారు. కొన్ని పనులు మాత్రమే పూర్తి, మరి అలాగే కొన్ని గ్రామాలకు పనులు నడుస్తున్నాయని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. దాంతోపాటు పట్టణ ప్రజలకు కూడా మంచినీటి సమస్య పరిష్కారానికి గోదావరి నీళ్లు అందించాడని చెప్పేసి అలాగే శంకుస్థాపన కూడా చేశారు. 4 మండలాల కేంద్రాల్లో జూనియర్ కాలేజీల నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ నాన్నగారు అనేటువంటి గుడిశెల వెంకటస్వామి, వాళ్ళని కాకాడు కూడా పిలుస్తారు. గుడిశెల వెంకటస్వామి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అప్పటి ఇందిరాగాంధీ సంబంధించినటువంటి నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అలాగే గుడిశెల వెంకటస్వామికి సంబంధించి కూడా ఏఐసిసి పర్మనెంట్ మెంబర్గా ఆయన ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేశారు. ఇదే అంశాన్ని మరోసారి చూసుకున్నట్లయితే గడ్డం వినోద్ కుమార్, ఈయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అదే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో కూడా ఈయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. గడ్డం వినోద్ తమ్ముడైనటువంటి గడ్డం వివేక్ సంబంధించి కూడా ఆయన కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే గడ్డం వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే గడ్డం వినోద్ కానీ, గడ్డం వివేక్ కానీ, గడ్డం వంశీకృష్ణ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నికల్లో గెలిస్తే కనుక ఖచ్చితంగా 40,000 ఉద్యోగాలు తీసుకొస్తాం, ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా కూడా గడ్డం వినోద్ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మనకి ఈయన గెలిస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగాలు తీసుకొస్తానంటున్నాడు. అలాగే ప్రత్యేక మేనిఫెస్టో చేశారు కదా, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పేసి ఈసారి మాత్రం గడ్డం వినోద్కి సంబంధించి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నేను బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను, బెల్లంపల్లి ప్రజలకు ఎన్ని వేళలా మేము కృషి చేస్తానని చెప్పిన మాట ఇదంతా ఉత్తుత మాటగానే మిగిలిపోయింది, కలగానే మిగిలిపోయింది. మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండకుండా ఎప్పుడు చూసినా కూడా హైదరాబాద్ అని తిరుగుతూ, అదే ఢిల్లీ అని తిరుగుతూ, అప్పుడైతేనేమో మంత్రి పదవి కోసము ఒక్కరోజు కూడా బెల్లంపల్లిలో ఉండకుండా మరీ ఎగనాం పెట్టారు బెల్లంపల్లి నియోజకవర్గానికి. మరి ఇప్పుడైతే బెల్లంపల్లిలో దరిదాపు చూస్తే 5 రోజులు కూడా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండకపోవడం అనేది చాలా శోచనీయం. స్థానికంగా ప్రజలకు అందరికీ కూడా హామీలు ఇవ్వడం, పార్టీల పరంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోల ప్రకారంగానే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు ఏదైతే హామీలు ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించి కూడా నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కూడా ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్యలపైన ఆధారంగా చేసుకొని కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇవ్వడం రొటీన్. బట్ ఫర్ ఎ చేంజ్ గడ్డం ఫ్యామిలీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా వారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సింగరేణి బొగ్గు గనులు కూడా ఇంకా కొన్ని ఎక్కువగా వస్తే గనక స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందంటే కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించి కూడా ఏదైతే ఉన్నాయో అవి బెల్లంపల్లి నియోజకవర్గానికి తీసుకొచ్చే ప్రయత్నంగా చేసి స్థానికంగా ఉంటున్నటువంటి యువతకు అలాగే గ్రామాలు ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా చేసుకొని ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. రైట్, బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంకాస్త లోతుకెళ్తే కనుక ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలి. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి కూడా ఇంజనీరింగ్ కళాశాలగా మారిస్తే గనక స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త దూర ప్రయాణాలు తగ్గించి కూడా అక్కడ చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా కూడా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటే కనుక దానికి సంబంధించి కూడా కొంచెం మెరుగుపడుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. దీనికి సంబంధించి కూడా పలుమార్లు కూడా సంబంధించినటువంటి స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి గడ్డం వినోద్ కూడా ఇందులో ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలగా మారిస్తే కనుక అది కొంచెం ఉపయోగపడుతుంది. అలాగే నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, మండల స్థాయి ఉన్నటువంటి యువతకు కూడా ఇది ఒక హెల్ప్ఫుల్గా అవుతుందని చెప్పేసి ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీ కూడా పదే కూడా స్థానికులు గుర్తు చేస్తూ ఉన్నారు. మరో అంశం చూసుకున్నట్టయితే నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంతకుముందే చెప్పాను, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా కూడా పెట్టుకున్నటువంటి అంశం. కాబట్టి
వీరు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, యువత కానీ, నిరుద్యోగులు కానీ ఉద్యోగ ఉపాధి కల్పిస్తే బాగుంటుంది, మాకు అవకాశం ఉంటే కనుక కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం అవుతుందని చెప్పేసి కూడా ఈయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. అలాగే సెగ్మెంట్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. బెల్లంపల్లి నియోజకవర్గం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ 3 సమస్యలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి, పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలి. రెండో విషయం ఏంటంటే నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానంగా ప్రత్యేకంగా రూపొందించుకున్నటువంటి మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పేసి ఈయన మాట ఇవ్వడం జరిగింది. అది కొంచెం నెరవేర్చాలని చెప్పేసి అక్కడ అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే సెగ్మెంట్లో సమస్యల పరిష్కారానికి ఈయన కొంచెం కృషి చేయట్లేదని చెప్పేసి కూడా స్థానికులు అనుకుంటున్నారు. రైట్, ఇక నియోజకవర్గంలో అన్ని పనులు కూడా ఒకేసారి కావాలంటే కూడా అది సాధ్యం కాని పని. కావున ఎన్నికల ప్రచారంలో కొన్ని నెరవేర్స్తే మరికొన్ని నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు నియమించాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఒక్కసారి ఆ ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. బెల్లంపల్లిలో భగీరథ పేరుతోటి అనేక రోడ్లు ఉన్న రోడ్లన్నీ తవ్వి ఇల్లుకి పందిరేసినట్టు చేసినారు. ఇప్పటి వరకు సగం బస్తీలకు భగీరథ నీళ్ళు వస్తలేవు, పైప్ లైన్లు లేవు, అనేక నానా అగుచాట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూలిపోయి ఉన్నది. దీనికి నిధులు ఎందుకు కేటాయిస్తలేరు? అసలు మీరు ఎక్కడ ఉంటారు? మీరు హైదరాబాద్కా ఎమ్మెల్యే, లేకపోతే బెల్లంపల్లి నియోజకవర్గానికా? ఎప్పుడో మీరు సుడిగాలి పర్యటన చేస్తే బాధ చెప్పుకోవడానికి వచ్చేటోళ్ళు ఎక్కడికి రావాలి? నేను అందుకే అంటున్నా, మీరు రాండి, మేము కూడా ఉంటాం. రోజు మీరు వచ్చినప్పుడు కనీసము ఒక నెలకు ఒక రెండు వార్డులన్న తిరుగుని మీరు సమస్యలు అర్థమవుతాయి. ఇదిలా ఉంటే గడ్డం వినోద్ గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సంబంధం లేకుండా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పేసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఇందులో భాగంగా 4 మండలాల్లో మోడల్ కాలేజీలు తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కూడా ఆయన అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు గడ్డం వినోద్ కుమార్. అలాగే నిన్నెల మండలం నుండి కూడా కోనంపేటకు వెళ్లే రోడ్డును కూడా బాగు చేశారు. అలాగే ఎర్రవాగు వంతెన నిర్మాణం పనులు కూడా ప్రారంభించారు. అంతేకాకుండా గ్రామాల్లో కొత్తగా పాఠశాలల నిర్మాణానికి కూడా కృషి చేశారని కూడా నియోజకవర్గ వాసులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందాం. మన మండల ఆఫీస్ ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ చూస్తే బూత్ బంగ్లా లెక్క ఉంటుండే. ఈరోజు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని చెప్తే ఆగే మేఘాల మీద అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి అంగన్వాడీ స్కూల్లో కూడా టాయిలెట్స్ కట్టిస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక ప్రణాళికతోని ఒక షెడ్యూల్ పెట్టుకొని విడతల వారిగా అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సన్న బియ్యం కూడా ఇలా మేము చూసినాం. కలెక్టర్ వచ్చి ఒకసారి మా దగ్గర భోజనం చేస్తే వాళ్ళు చాలా ఆనందపడతా ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన అంశంలో భాగంగా కొందరు నాయకుల తీరు వల్ల ఎమ్మెల్యేకు బ్యాడ్ నేమ్. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే స్థానికులు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోతే కనుక వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. సంబంధించి కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా సంబంధించినటువంటి గొడవలకు సంబంధించినటువంటి కానివ్వండి, వాళ్ళే పెత్తనం చెలాయిస్తారు. ప్రజలతో మమేకం కాకుండా ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోనే ఈయన కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన స్థానికేతరుడు. ఫస్ట్గా చెప్పుకోవాలంటే ఆయన ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే నేను స్థానికేతరుడు కాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో గెలిస్తే కనుక ఇక్కడే ఇల్లు కట్టుకొని, నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఇంత బ్యాడ్ నేమ్ వస్తున్నా నియోజకవర్గ నాయకులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కానివ్వండి, తదితర వ్యక్తుల వల్ల కూడా ఈయనకి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చినప్పటికీ కూడా ఈయన ప్రజలతో అందుబాటులో ఉంటున్నారు. సంబంధించి ఫోన్ ద్వారా కానివ్వండి, అలాగే డైరెక్ట్గా కలిసినా కూడా ఈయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారని చెప్పేసి కొంతమంది స్థానికులు చెప్తున్నట్టు వాదన. అలాగే ఈయనకు సంబంధించి కూడా నాయకుల ద్వారానే ఈయన కొంచెము ఈ యొక్క బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి మరికొంతమంది స్థానికుల వాదన. మరో అంశం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే వినోద్ స్థానికంగా ఉండట్లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఏదైనా సమస్య వచ్చిందంటే మొదటగా వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా కలవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్యేకు సంబంధించి కూడా ఆయన స్థానికంగా ఉండట్లేదని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సంక్షేమ పథకాలు మాకు లబ్ధి చేకూరాలన్నా, ఏదైనా అర్జీ పెట్టుకోవాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతోనే అవుతుందని చెప్పేసి ప్రజల నమ్మకం. ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయనను కలుద్దామంటే కూడా ఆయన స్థానికంగా ఉండడం లేదు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరని చెప్పేసి కొంతమంది వాదన. అయితే దీనికి సంబంధించి కూడా మరికొంతమంది వాదన ఏంటంటే ఆయన ప్రజలతో ఉంటారు, ప్రజలకు సంబంధించి కూడా మాట్లాడతారు. ఇదంతా కూడా చుట్టూ ఉన్నటువంటి నాయకుల వల్లే ఆయన కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి మరికొంతమంది వాదన. ఇక మరో అంశం చూసుకున్నట్టయితే తమకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు ప్రజలకు సంబంధించి కూడా, నాయకులకు సంబంధించి కూడా అటు నియోజకవర్గంలో ఎప్పటికీ తిరుగుతున్నప్పటికీ, అలాగే భూమి పూజలు చేసినా, శంకుస్థాపనలు చేసినా
వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, 4 మండలాలకు సంబంధించి, జూనియర్ కాలేజీలకు సంబంధించి భూమి పూజ చేసినప్పటికీ కూడా, ముఖ్యంగా చెప్పాలంటే రోడ్ల వ్యవస్థకు సంబంధించి కూడా ఎంత మెరుగు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉండట్లేదనే ఒక ట్యాగ్ లైన్ మాత్రం ఈయనకు ఉండిపోయింది. మరో అంశం ఏంటంటే నీటికి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కొంతమేర అయినప్పటికీ కూడా ఒక 100%లో 20 to 40% అయినప్పటికీ కూడా ఇంకా మిగతా నియోజకవర్గాలకు అంటే మిగతా గ్రామాలకు సంబంధించి, మండలాలకు సంబంధించి కూడా ఈ మంచినీటి ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అనేది ఇంకా మెరుగుపడలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే గడ్డం వినోద్ సంబంధించి కూడా మరో అంశం చూసుకున్నట్టయితే ప్రజలతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ నేరుగా మాట్లాడతారు. ఇక ప్రజలకు ఎమ్మెల్యేకు మంచి పేరుంది, అయినప్పటికీ కూడా అతని చుట్టూ ఉండే కొంతమంది నాయకుల తీరు వల్లే ఇక ఎమ్మెల్యేకు బ్యాడ్ నేమ్ వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే తామే పరిష్కరిస్తామని ఎమ్మెల్యేను కలవడం ఎందుకనడం, పరిష్కరించుకోకపోవడంతో ఇక ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తమవుతోంది. అదేవిధంగా గత ఎన్నికల్లో ప్రచారంలో ఇక్కడే సొంత ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటానని హామీ ఇచ్చారు గడ్డం వినోద్. అంతేకాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా ఆయన అన్నారు. కానీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండట్లేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గానికి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి ఏదో ఒక ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి వెళ్తున్నారని కూడా అంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బెల్లంపల్లికి వస్తే 2-3 రోజులు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంటున్నారు, కానీ తమకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రజలంతా కూడా ఈనాడు బాధపడతా ఉన్నారు. మా నియోజకవర్గంలో 24 గంటలు పనిచేసే మా ఎమ్మెల్యే మాకు కావాలి, కానీ 24 గంటలు క్యాంప్ ఆఫీస్లో ఉండే మాకు వెన్నుదన్నుగా ఉండే ఎమ్మెల్యే మాకు కావాలి, కానీ ఏ సమస్య వచ్చినా నేను అండగుంటాను, మిమ్మల్ని ఆదుకుంటాను అనే ఎమ్మెల్యే మాకు కావాలి, కానీ ఈ ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు ఒక గెస్ట్గా వచ్చిపోయే ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం వల్ల మా సమస్యలు తీరవు, మాకు నష్టం జరుగుద్ది, ప్రజలకు ఇబ్బంది అవుద్దని చాలామంది మెజార్టీ ప్రజలు కూడా ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇంకాస్త లోతుకెళ్తే కనుక ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అధికారులతో గడ్డం వినోద్ ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇదొక ప్రధాన విషయం అనుకోండి. అన్ని విషయాల్లో కూడా తలదూరుస్తున్న ఎమ్మెల్యే పిఏలు. ఇందాక చెప్పాను మీకు, స్థానికంగా గడ్డం వినోద్ సంబంధించి కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన స్థాయికి మించి కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని పరిష్కారం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా షాడో ఎమ్మెల్యేల ద్వారా ఈయన లేని టైంలో అంతా మేమై ఎమ్మెల్యేని కలవడం ఎందుకు, మేమున్నాం కదా దానికి సంబంధించి కూడా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే పిఏలు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నటువంటి ఒక అంశం అనేది ప్రజలు తీసుకొస్తున్నటువంటి అంశం. అలాగే మనకు అందించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ముఖ్యంగా వివిధ శాఖల్లో పోస్టింగ్లు ఇప్పించడంలో ఎమ్మెల్యే పిఏలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటా ఉన్నారు. ఎందుకంటే పోస్టింగ్లు అంటే ఉద్యోగాలు, కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, తదితర అంశాలకు సంబంధించి కూడా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే పిఏలు కాస్త చేతివాట ప్రదర్శిస్తున్నారు దాన్ని అని చెప్పేసి ప్రజలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి వెళ్తే, మాకు ఇది కావాలని వెళ్తే అక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏలు కూడా ఈ యొక్క భిన్న స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళినప్పటికీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఎమ్మెల్యేలు ఎందుకు కలవడం, మేమున్నాం కదా దీనికి సంబంధించి కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ప్రజల వినతులను తీసుకెళ్ళి పక్కకు పెట్టేసి ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలు ఏంటో చూద్దాం. రైట్. అయితే ఎమ్మెల్యే పనితీరుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తారను, అంటే మరికొందరేమో స్థానిక ఎమ్మెల్యేలను అసలు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే స్పందించినప్పటికీ కొందరు లీడర్లు అవి పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారని ఇంకొందరు అంటున్నారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యేకు మంచి పేరు ఉన్నా అతని పిఏలతో పాటు అతని అనుచరులపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిఏలు అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారని, వివిధ శాఖల్లో పోస్టింగ్లు ఇప్పించడంలో చేతివాటం చూపిస్తున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. అలాగే అక్రమ కట్టడాల్లో డబ్బులు తీసుకోవడం, భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని అపవాదులు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇక సెగ్మెంట్లో ఎమ్మెల్యే పనితీరు బాగున్నా గత బీఆర్ఎస్ లీడర్లు గడ్డం వినోద్ చుట్టూ చేరారు. దీంతో పార్టీ క్యాడర్ను పట్టించుకుంటలేరని చెప్పేసి ఒక ట్యాగ్ని కూడా ఎమ్మెల్యే తగిలించుకున్నారు. విన్నాం కదా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బలం బలహీనత గురించి ప్రజలు ఏం చెప్తున్నారో విన్నాం. అయితే ఎమ్మెల్యే ఎన్ని మంచి పనులు చేసినా అతని చుట్టూ ఉన్న వారి వల్లే అతనికి బ్యాడ్ నేమ్ వస్తుందని గడ్డం వినోద్ స్థానికంగా ఉండట్లేదని బెల్లంపల్లి వాసులు చెబుతున్నారు. మరి వీటన్నిటిని ఎమ్మెల్యే సరి చేసుకొని ముందుకు వెళ్తూ తన గ్రాఫ్ను పెంచుకోవాలని స్థానికులు కోరుతా ఉన్నారు. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.